ఫలితాలు దివ్యాంగుల సంక్షేమ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమయ్యేనా 6 గ్యారంటీల అమలులో విజయం ఎంత విష ప్రచారం ఎంత సీఎం కొండ నిలవని మంత్రులు ఎవరు అధికారులు ఎవరు నాయకులు ఎవరు ప్రజాపాలనపై పగలు పెంచుతున్న ప్రజాప్రతినిధులు ఎవరు కుట్రలు కాంక్షలు ప్రజలపైన సీఎం పైన సీఎం ఎలా కష్టపడ్డాడు ఏం సాధించాడు ఏం సాధిస్తాడు రాజకీయ రక్షణ బలగాలపై ఆధారపడని నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ ప్రక్షాళన సంభవింపు సాధ్యమయ్యేనా హైడ్రా లాంటి సంస్థకు అడ్డంకులు ఎందుకు పెరుగుతున్నాయి కాంగ్రెస్ నిజమైన కార్యకర్తల కన్నీలు వీలవుతుందా ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఇంకెన్ని కొంపలు ముంచుతుంది తెలంగాణలో భూకబ్జితాలు పరంపర కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ సంవత్సర పాలనపై జేపీ మేటర్ బరిగల శివ ప్రతీక కథనం కూడా రాసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఎందుకోసం అంటే సంవత్సర కాలంలో ఉన్నటువంటి అభివృద్ధి సంవత్సర కాలంలో ఏ విధంగా జరిగింది సంవత్సర కాలంలో ఎవరికి మేలు జరిగింది సంవత్సరం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 5 సంవత్సరాలు ఒక సంవత్సరం అయితే గడిచిపోయింది ఈ 5 సంవత్సరాల సందర్భంలో ఒక సంవత్సరం గడిచిపోయినటువంటి తరుణంలో ఎలాంటి అవంశం సంఘటన జరిగింది ఎలాంటి అభివృద్ధి జరిగింది 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని కూడా జయవింద్ర పత్రిక స్పష్టంగా రాయడం జరిగింది మోసపోయిన తెలంగాణ రాష్ట్రం మోసగాలను మెచ్చుకుంటుంది మంచాలను మోసగాలను చిత్రీకరిస్తుందని డాక్టర్ బరిగల శివ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు బుధవారం జేబీ సంస్థ కార్యక్రమ సాక్షిగా కాంగ్రెస్ ప్రజాపాలన సంవత్సరం పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన మదిలోని భావనలను సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన విధానాలను తెలంగాణ సమాజానికి విశ్లేషణాత్మకంగా కథన రూపంలో వివరించారు ఎన్నో పాతప్పులు కష్టాలు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఆటంకాలు మరెన్నో అడ్డంకులు 6 గ్యారంటీలు సాధ్యమయ్యే అసత్యాలకు మధ్య విజయాలు విష ప్రచారాలు 50,000 ఉద్యోగులను ఒక్క కేసు పెడకుండా అందించిన గుంపు మేస్త్రి సీఎం రేవంత్ రెడ్డి ఘనతను మిత్రపక్షాల కేంద్రశైల అసత్య ప్రచారంగా వాడుకుంటూ ప్రజలను నమ్మించి కుట్రలు చేస్తున్నారు ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సంక్షేమాన్ని మరిచిందని చెప్పాలన్నారు నిజమైన కాంగ్రెస్ సీఎం రేవంత్ అధికార మద్దతుదారుగా చూస్తున్నారు గత పాలకులు చందాల రూపంలో దండాలు చేయగా నాయకులంతా పార్టీల పేరున వ్యాపారస్తులను దోచుకున్న సంగతులు ఇంకా వెలుగులోకి రావడం లేదన్నారు నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులే మా శాఖలు నిధులు లేవని ప్రచారం చేస్తుంటే విచారంగా ఉందన్నారు ప్రజాపాలనలో కేంద్రీకృతమైన నాయకులు మంత్రులంతా ఆయా శాఖల అభివృద్ధి కోసం స్వయం సహాయక నిధులు సేకరణకు మద్దతు తెలుపుకొని శాఖల బలోపేతానికి ఎందుకు కృషి చేయడం లేదంటూ ప్రస్తావిస్తూ ప్రతి చిన్న సమస్యపై ప్రభుత్వ నిధులపై ఆధారపడడం నిధులేమని నిందించిన ప్రభుత్వ అధికారుల సైతం దానిని బలపరుస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు ఏం నిధులు ఉన్నాయని సీఎం 50,000 ఉద్యోగులు నింపారో ప్రజాపాలన ప్రజాప్రతినిధులకు ప్రతిపక్షాల కళ్ళు జిగుళ్ళు అంటున్నాయన్నారు ఒక్కడే పోరాడు ఒంటి చేత్తో పార్టీ గెలిపించాడు 100 మంది ముఖ్య నాయకులు నీడనిచ్చాడు లక్షలాది కోట్ల మంది ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నాడు అన్నిటికన్నా యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ధీటుగా సంక్షేమ పథకాల అమలుకు నిరూపించి కొనసాగిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పేరు మోసిన నాయకులంతా అసత్య ప్రచారం కొనసాగిస్తున్నారు సొంత పార్టీ నాయకులు సహకరించాల్సి పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారని తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు ఎన్కన్వెన్షన్ కూల్చివేది తెలంగాణ రాష్ట్రంలో ఇంకెన్ని కొంపలు ముంచుతుందో చూడాలన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి మేలు జరుగుతుందా వేచి చూడాలన్నారు 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలన్న పక్కా ప్రణాళికలు చేసుకుని ప్రజలకు సేవ చేస్తున్న ముఖ్యమంత్రి పట్ల ప్రజలు రెచ్చగొడుతున్నది ఎవరు ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టించేది ఎవరంటూ ప్రశ్నించారు 10 ఏళ్ల పాటు మోసపోయిన మోసాలను గమనించని సొంత ప్రతిపక్ష నాయకులంతా ఏకమై మోసాలకు జేజేలు కొడుతున్నారే తప్ప చేసిన మంచి పనుని గుర్తించలేకపోతున్నారని గుర్తు చేశారు నిజాయితీగా బతకాలంటే నిజమైన సేవకు దాసోహమైన జీవించాలంటే ఇన్ని నిందలు ఇన్ని అనుమానాలు భరించి తీరాలంటూ పేర్కొన్నారు నిజ జీవితానికి ప్రజా జీవితానికి ప్రభుత్వ జీవితానికి అధికార జీవితానికి ఆధిపత్య పోరు అడ్డు తగిలి ఆటంకాలు అవమానాలు ఇబ్బందులు సృష్టించబడుతున్న ప్రజాసేవకు కట్టుబడి అనుకున్నది సాధించే వరకు వదిలేదిలే అంటూ ముందుకు సాగుతున్న సీఎం పరిపాలన చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయిందన్నారు వైఫల్యాలు కాంగ్రెస్ పాలన సంవత్సర కాలం పాటు పూర్తి చేసుకోగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎంత శాతం మేర నెరవేర్చారు అనేది తెలంగాణ ప్రజలు బద్దులయ్యున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీగా నేరుగాంచిన నామానికి ప్రతిపక్ష రూపంలో వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతుండగా ప్రభుత్వ వాటిని గుర్తించకపోవడం అరికట్టలేకపోవడం కట్టడి చేయకపోవడం వైఫల్యంగా కనిపిస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సంభవిస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1.5 కోటి ప్రజలకు గ్రామాన 6 గ్యారంటీల అమలు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను నేటికి గుర్తించకపోవడం మరో వైఫల్యం కనబడుతుందన్నారు 50,000 ఉద్యోగులు అమలు చేసి చూపించినప్పటికీ ప్రతిపక్ష శక్తులు అడ్డంకుల రూపంలో దుష్ట శక్తులు అసత్య ప్రజలను కొనసాగించడానికి పసిగట్టకుండా ప్రతిపక్షాలు సత్య దూరమై అంశాల ప్రస్తావనను కట్టడి చేయకపోవడం మరో వైఫల్యం అన్నారు రైతు సంక్షేమం కాంగ్రెస్ సంక్షేమంగా భావించి రుణమాఫీ రైతు పండించిన సన్నపు ధాన్యానికి 500 బోనస్ 200 యూనిట్లు ఉచిత కరెంటు రైతు భరోసా పంట నష్టపరిహారం లాంటివి 23 లక్షల మందికి లబ్ధి జరగగా కాంగ్రెస్ నాయకుల అట్టి లబ్ధి గణాంకాలను కనీసం ప్రజలకు తెలియనియకుండా అడ్డుపడుతున్న ప్రతిపక్షాల అసత్య ప్రచారాలకు అట్టడుగులు వేయలేకపోవడం ప్రజలకు తెలంగాణ రైతాంగానికి
అవస్థలు చేరవేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల కన్నా వెనుకబడిపోయిందన్న కూడా వైఫల్యంగా భావించారు. భావ స్వేచ్ఛ ప్రకటనకు, పత్రికా స్వేచ్ఛ ప్రకటనకు ప్రజాపాలన అద్దం పట్టినట్టుగా పరిపాలిస్తున్న దాన్ని తెలంగాణ ప్రజలకు చేరవేయడంలో విఫలమైందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం పాటు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి పరిపాలన అందించిందన్నటువంటి ప్రధానంగా కూడా చెప్పడానికి వెనకపోవని చెప్పొచ్చు. లోపాలు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే ప్రతిపక్షాల కుట్రలను ఛేదిస్తూ విమర్శలకు తన పరిపాలనతో ధీటుగా సమానం చెప్తూ అన్ని తానే ఒంటరివాడై పోరాడుతుండగా మంత్రులు, నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కనీసం మద్దతుగా ముందుకు రాకపోవడం లోపంగా భావించాలన్నారు. పైన సహకరిస్తున్న లోపల సహాయ నిరాకరణ చర్యలకు సహకరిస్తుండడం ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వ పాలనను ఇంకా భరిస్తూ ఉన్నతాధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకున్న రీతిగా సహకారం అందించడం లేదని దాన్ని ప్రధానంగా లోపంగా చూడాలన్నారు. బడి పిల్లలకు 40% పెంచిన డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలు గురుకులాల పేరు మీద గందరగోళాలు సృష్టించడం, ప్రభుత్వ నాయకులు దానిపైన కాస్తైనా స్పందించకుండా కామ్గా ఉండడం మరో ప్రధాన లోపం అన్నారు. ధరణి లోపాలను సవరించకుండా రైతులకు ఇబ్బందులకు సృష్టిస్తున్న ప్రధాన నిందితులు భరిస్తూ కూడా రైతు చట్టాలకు అనుగుణంగా ధరణికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని నేటికి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల్లో పాతధరణి అవలంబన కొనసాగించడం ప్రధాన లోపం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు, అన్ని సౌలభ్యాలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పద్ధతిలో సోషల్ మీడియాలో కొనసాగించబడుతున్న అసాంఘిక శక్తులు అక్రయతలను, అసత్య ప్రచారం నియంత్రించడంలో పూర్తిగా నిశ్చయ స్థితిని ప్రజల అతిపెద్ద లోపం అన్నారు. విజయాలు వీరిని లక్ష్యాన్ని శత్రువును సైతం గుండెను చూపించే పోరాడమే కానీ వీపుని చూపించే పోరాడం కాదన్నది సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ విజయం కూడా గర్విస్తుందన్న రీతిలో తెలంగాణ సంవత్సర పరిపాలన కాలం గడిచిపోవడం దేశచరిత్ర గడ్డంలో నిలిచిపోతున్నారు. ఎన్నో అద్భుతమైన గణాంకాలను శాశ్వతంగా ప్రజలకు అందిస్తూ మేలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు, కేంద్ర పక్షాలు ఒకటే వ్యతిరేక పోరాటాలు కొనసాగుతున్నప్పటికీ ఒంటరిగా ఎదుర్కొంటూ ధీటుగా సమాలిస్తూ అంతే ధీటుగా అభివృద్ధి చేసి చూపిస్తూ రాబోయే 10 ఏళ్ల పాటు అనే ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకోవాలని 18 గంటల పాటు రోజుకు పనిచేస్తున్నప్పటికీ ప్రతిపక్షాల నిందలను భరిస్తూ అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న నిజాయితీ గల నాణ్యమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుండడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థను, పోలీసు వ్యవస్థను, విద్యా వ్యవస్థను, ఆరోగ్య వ్యవస్థను, మున్సిపాలిటీ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, వ్యవసాయ వ్యవస్థను మునుపెన్నడూ లేని రీతిగా ప్రక్షాళన చేస్తూ ప్రజాపాలనకు సులభతరమైన మార్గంలో ప్రజలకు సేవలు అందించడం కొరకు ఉపయోగం తీసుకొచ్చిన వీరునిగా, ధీరునిగా, నవయుగ పాలకులుగా చరిత్ర నిలిచిపోయగలరని ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాల కుట్రకు బలై ప్రజా వ్యతిరేకతను భరిస్తూనే ఆధార్యాన్ని ఛేదించుకొని ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్న తీరు నా భూతో భవిష్యత్తులా భావించాలన్నారు. తెలంగాణ యావత్ ప్రజానికానికి అభివృద్ధి అంటే ఏమిటో చేసి నిరూపిస్తూ సంపన్న వర్గాలకు సమానం చేస్తున్న సీఎం విజయమై దేశ విదేశ ఉపఖండాలకు దాటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న 2వ సంవత్సరం కూడా గత సంవత్సర పాలన విడమర్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజలకు ఆకాంక్షలను ఆశ నెరవేర్చే విధంగా ముందుకు సాగాలని మనసారా కోరుకున్నటువంటి నేపథ్యం కూడా మనసున్నాం. ఇది సంవత్సర కాలంలో ఉన్నటువంటి నేపథ్యం. సంవత్సర కాలంలో అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంది, అభివృద్ధి గల కారణాలు ఏముంది, 50,000 ఉద్యోగాలు ఏ విధంగా ఫిలప్ చేశారు, 6 గ్యారెంటీలు ఎంతవరకు కావాలి, 6 గ్యారెంటీలు నిజంగా ఏది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఇంకా మిగిలిన గ్యారెంటీలు ఎప్పటి వరకు ఇస్తారు, ఆ 6 గ్యారెంటీలతో పాటు ఇంకా అనేకమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిజంగా 5 సంవత్సరాలు ప్రకటిస్తారా, లేకపోతే ప్రకటనకే పరిమితం అయిపోతాయా, లేకపోతే నెరవేరుస్తారా అనేటువంటిది అయితే ప్రధానంగా ఉన్న నేపథ్యం. వైఫల్యాలు అంటే వైఫల్యాలు పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ కానీ విద్యాశాఖ వ్యవస్థ, ఆ 2 శాఖలు కూడా సీఎం దగ్గరలో ఉన్నటువంటి 2 శాఖలు కూడా అత్యంత ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి శాఖలు కూడా ఇలా అధికారులు ఇలా దిమ్ముకు నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల సీఎం రేవంత్ రెడ్డికి అడుగడుగున అవమానాలు గురయ్యేటువంటి నేపథ్యం. మరో పక్కన ఐదులాంటి భయంకరమైనటువంటి ఒక దాడి జరుగుతున్నప్పటికీ కూడా దాడిని కూడా ఆయన వెనకాడపోకుండా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా అది ఎంతో మందికి మేలు జరుగుతున్నటువంటి లక్ష్యం కూడా ఆయన చేసుకున్నటువంటి సందర్భాన్ని